మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఇప్పుడు చాలామందికి చిన్న వయసు నుంచే కూడా కీళ్ళ నొప్పులు, వంటి నొప్పులు, తర్వాత శరీరం వాపు రావడం, అనేకమైన అరికాళ్ళు మంటలు, కాళ్ళు తిమ్మిళ్ళు, పాదాలు తిమ్మిళ్ళు పట్టడం, ఇలాంటివన్నీ మనిషిని చాలా పీడిస్తున్నాయి. అయితే అలోపతి డాక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఇస్తారు, 10 రకాల గోళీలు ఇస్తారు, ఏదో ఒకటి పని చేస్తుందని వాళ్ళ నమ్మకం. అవి తింటే ఏదో టెంపరీగా గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటల వరకు ఒక టాబ్లెట్ చేసుకుంటే 3-4 గంటలు రిలీఫ్ ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలే. అలాగే ఇంజక్షన్ తీసుకుంటే ఒక 5 గంటలు, 6 గంటలు మళ్ళీ మామూలే. కాబట్టి ఈ శాశ్వతమైన పద్ధతులు కాదు, ఒక్క ఆయుర్వేదం మాత్రమే శాశ్వతమైన పద్ధతి. కాబట్టి ఈ నొప్పులకు మేము వాత బ్రహ్మరాక్షసి అనే పేరుతో మేము మందులు తయారు చేసి ఇస్తాము. తర్వాత ఇంకా అటువంటివి కొన్ని ఇంకా 2-3 ఫార్ములాస్ లాగా మేము తయారు చేసి ఇస్తున్నాం. రెండోది మీకు కూడా చెప్తాను, మీరు చేతనైతే చేసుకోండి. వాము, మెంతులు, తర్వాత శొంఠి, ఇది సన్నరాష్ట్రం, అరబ్ ముసామరం అంటారు, అరబ్ ముసామరం. ఈ 5 వస్తువులు సమానంగా కలిపి పొళ్ళు చేసి ఒక డబ్బాలో పెట్టుకొని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఒక చెంచా తింటూ ఉండాలి పొడి. లేదా తేనె, నెయ్యి, వెన్న, దేనితో కలిపి తినచ్చు. ఈ రకంగా మీరు 1-2 నెలలు తింటే నొప్పులు గిప్పులు ఏముండవు, అన్నీ సాఫ్ అయిపోతాయి. వాపులు గీపులు అన్నీ పోతాయి, కాళ్ళు తిమ్మిర్లు పోతాయి, మంటలు పోతాయి, అన్నీ బాగవుతాయి. కాబట్టి అలా మీరు చేసుకోగలిగితే చేసుకోవచ్చు. లేదా మా దగ్గరికి వస్తే మేము మాత్రల రూపంలో ఇస్తాం, అవి మీరు వాడుకోవచ్చు. కాబట్టి ఇది గ్యారంటీ ట్రీట్మెంట్ అన్నమాట. మీకు 2-3 నెలలు తింటే తర్వాత నొప్పులు మళ్ళీ ఉండవు లైఫ్లో. ఆయుర్వేదంలో ఉన్నటువంటి మహా సుఖమైన నమ్మకమైనటువంటి విషయం ఏంటంటే, ఒక రోగం మీద ఆయుర్వేదం మందు పనిచేస్తే అది మళ్ళీ జన్మలో రాదు. కానీ అలోపతి అట్లా కాదు, తిన్నంతసేపు అది వాడినంతసేపే వస్తుంది, నయమతో మళ్ళీ వస్తుంటుంది. కాబట్టి ఆయుర్వేదం శాశ్వతంగా ఆ యొక్క బాధను తీసేస్తుంది, మీకు ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఆయుర్వేదం నమ్మాలి, ఆయుర్వేదాన్ని వాడాలి. మీరు ఆ ఫార్ములాలు మీ చేతనైతే చేసుకోండి. లేదా మా దగ్గరికి వస్తే మేము మాత్రల రూపంలో మేము మందులు ఇస్తాం, మందులు తీసుకోవచ్చు. మా దగ్గర ఫీజు ఏమి ఉండదు, మందుల ఖరీదు మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచన చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుతున్నాను.